అండి ప్రతి ఒక్కరు కూడా స్వామి మీ అడ్రస్ ఎక్కడని చాలామంది అడుగుతున్నారు తెలియని వాళ్ళు. నమస్తే అండి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమిటంటే, చాలామంది వీడియోల్లో మీ అడ్రస్ ఎక్కడండి అని అడుగుతున్నారు. అంటే కొంతమంది చదువుకుని ఉంటారు, ఎవరో చెప్పుకుంటారు కదా ఫలానా వీడియో వస్తుందని. వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది, ఇది ఆంధ్ర తెలంగాణ నుంచి చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో లాంగ్ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. కర్ణాటక నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ నాకు వస్తూ ఉన్నాయి, చాలా దూరం నుంచి. మీకు చెప్పేది ఏంటంటే, ఇది ఆంధ్ర గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం తాలూకా, ఎర్రబాలెం అన్నమాట. ఇది నేను ఉండేది. త్వరలో ఆ తల్లికి గుడి కూడా ఏర్పాటు చేస్తాము, ఆ నాగుకి ఏర్పాటు చేస్తాను తొందరలో. నేను చేసేది ఏమిటంటే, మీపై చెడు పీడలు తొలగించటం. మీరు గాలి ధూళితో శక్తులతో కుటుంబాల్లో గృహాలు ఖాళీ చేసి పారిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది చాలామందికి. నేను చాలామంది చూసి అలాంటి వాళ్ళని. అలాంటి వాళ్ళు ఎవరన్నా మాకు సిల్లింగ్ చేశారు, చేతపడి చేశారు, బాణామా చేశారు, మా ఇంటి మీద ఏదో సల్లి వెళ్ళారు, నిమ్మకాయలు పోసి వెళ్ళారు, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నవారు, నా వీడియో మీద ఉంటుంది నా ఫోన్ నెంబర్. మీకు ఏ టైం ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను. సాయంత్రం వచ్చేపటికల్లా 8 గంటలకల్లా నేను ఫోన్లు లైన్లో ఉండవు. ఎందుకంటే జపం మీద కూర్చుంటాను అన్నమాట. 8 గంటల కాడ నుంచి 7:30 8 కాడ నుంచి జపంలో కూర్చొని 11కో 12కో లెగుస్తాను అనమాట. ఒక గంటన్నర కూర్చుంటాను అనమాట. అలాగే మీకు ఎక్కడెక్కడికో వెళ్ళి కూడా పనులు జరగకుండా చాలామంది నాకు ఫోన్ చేశారు, ఇలా జరగదండి అని. ఇక్కడికి రండి, నేను ఎంతమందిని బాగు చేశానో చూపిస్తా, డైరెక్ట్గా తీసి చూపిస్తా. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు, మీరు రండి వెళ్దాం, చూపిస్తా అలా చేశానని చెప్తాను. అలాగే చాలామంది అప్పుల బాధలతో ఊర్లో పెట్టి పరారు అంటే వెళ్ళిపోవటం, భార్యాభర్తల మధ్య వివాదాలు రావటం, విడిపోవటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. పంట పొలాలు నాశనం అయిపోవటం, మీరు చేసే వ్యాపారం నాశనం అయిపోవటం, కొన్ని పెద్ద ఇండస్ట్రీలు, పెద్ద ఫ్యాక్టరీలు ఆగిపోవటాలు, ఇలాంటివి కూడా చాలా విరుద్ధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ఖురాన్ చదువుకుంటారు ముస్లింలు, చదువుకోండి, నమాజ్ చేసుకోండి చక్కగా. లేదండి క్రిస్టియన్స్ అంటారు, చక్కగా చర్చికి వెళ్ళండి, దగ్గర పాటులో ఉండే చర్చీలు ఉంటాయి, దూరం వెళ్ళి మీ డబ్బులు ఉంటే ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. కాదండి మేము హిందూ పూజ చేస్తాం, చేసుకోండి, దుర్గాబాబుని పూజ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదండి. నేను చెప్పేది ఏంటంటే, భగవంతుడు ఒక్కడే, ఆ భూదేవి భగవంతుడు అంతే. ఇవన్నీ మన పేర్లు పెట్టుకున్నాం అనమాట, అర్థమైందా? ఒక చెట్టు పెట్టాం, కింద మాను, ఒక చిల్ల ఎంతలా ఉంటుంది, ఒక చిల్ల ఎంతలా ఉంటుంది, చూసారా? చిన్న చిల్లలు వచ్చేస్తూ ఉంటాయి. అది ఎంత పెద్ద మ్రాన్ అయిద్దు, ఆ మ్రాను కానించి వెళ్ళే శిలలే మనం. భగవంతుడు వాడే, ఒక్కడే భగవంతుడు, వాడే భగవంతుడు అనుకోవడం. మనం భగవంతుడు లేని మనం లేవు. మనం నైట్ పడుకున్నాం అనుకోండి, లేచినప్పుడే మన ఆత్మ. మనం ఎప్పుడైతే పడుకున్నామో సచ్చిన శవంతో సమానమే. లెగిస్తే ఒకళ్ళు చూసి వెళ్ళి ఇట్లా తట్టినా కూడా చాలాసేపు లేకవరు, అతని ఆత్మ అతని దగ్గర ఉంటేనేగా. అలాగే ఎప్పుడైతే మనం ఆ టచ్ చేయగానే వచ్చేస్తుంది ఆత్మ ఏమంటే మనకి. అలాగే ప్రతి ఒక్కరు కూడా, చాలామంది నన్ను ఏమనంటే ప్రేతాత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి అంటారు. అవి ఉన్నాయి, అవి లేకపోతే ఇంత ఇది జరగదు, శక్తులు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నవారు నాకు వీడియో మీద ఉంటుంది నా ఫోన్ నెంబర్ చేయండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం. నా పేరు మరీదు దానయ్య, అర్థమైందా? మేము గౌడాస్, అర్థమైందా? తొందరలో నాగు గుడి కట్టుకుంటాను, ఓకేనా? జై నాగు. దేవీ నమః. నాదండి నాగుకి జై. నాగలోక శక్తి తులసాకు అన్నీ మొత్తం కరెక్ట్. ఇది ఓం భగవతే నమః, నమో నాగేంద్రే నమః, ఓం తల్లి మాతాకి జై. అమ్మల కన్నా
గన్నమ్మకి జై, మమ గన్నమ్మ తల్లికి జై, కామాఖ్య దేవి నమః. ఓం నా తండ్రి నాగుకి జై, నాగలోక శతధిపతులకి జై. ఓం నమో నాగేంద్రీ నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై. ఓం భగవతే నమః. ఓం నాగేంద్రీ నమః. ఓం లక్ష్మీ అమ్మవారికి జై. ఓం తల్లి మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై, లక్ష్మీ అమ్మవారికి జై, మమ గన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రీ నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై, అమ్మ తల్లికి జై, మమ గన్నమ్మ తల్లికి జై. ఓం నాగేంద్రీ నమః. ఓం కామాఖ్య దేవి నమః. నా తల్లి నాగుకి జై, లక్ష్మీవారికి జై, మాత జై తల్లి.